అన్న నమస్తే అన్న. నమస్తే అమ్మా, నా పేరు దేవరగద్ర బాలన్న. నేను బీజేపీ మీర్పేట్ కార్పొరేటర్ను మాజీ. రేపు జరగబోయేటువంటి భగీరథ మహర్షి ఉత్సవం అత్యంత ఘనంగా మొట్టమొదటిసారిగా ఒక జాతీయ పార్టీ, అందులో కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీ మాకు అడగంగానే మా రాష్ట్ర అధ్యక్షుడు కానీ ఇతర ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ అందరూ కూడా తప్పకుండా ఏదైతే దివి నుండి భువికి గంగను తీసుకొచ్చినటువంటి ఆ మహర్షి ఉత్సవాలు చేసుకోవడం అనడం పెద్ద ఎత్తున ఇక్కడ నిర్వహించుకోవడానికి మాకు అవకాశం అయితే ఇచ్చారు. మొట్టమొదటిసారిగా మేము ఈ యొక్క కార్యక్రమాన్ని భారతీయ జనతా పార్టీ హైదరాబాద్ నాంపల్లి స్టేట్ ఆఫీస్లో నిర్వహించుకోవడం శుభప్రదంగా భావిస్తున్నాం. అంటే దాదాపుగా ఎంతమంది వరకు రావచ్చు? దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మా సగర బంధువులందరూ కూడా భారతీయ జనతా పార్టీలోనే కాకుండా భారతీయ జనతా పార్టీ కానీ మరి దేశభక్తికి కానీ సగర బంధువులందరూ కూడా ఎక్కడెక్కడ రాష్ట్ర నలుమూల నుంచి వచ్చేటువంటి అవకాశం ఉంది. ఆ రకమైనటువంటి ఏర్పాట్లు కూడా ఇక్కడ ఉన్నటువంటి నిర్వాహకులు, నేను కానీ, మా వేనన్న కానీ, మా సతీష్ అన్న కానీ, మల్లికార్జున అన్న కానీ, మరి ఇతర సభ్యులందరూ కూడా పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇక్కడ సుమారుగా మేము అనుకోవడం 600 నుంచి 700 మంది రావడం జరుగుతుందని మేము అనుకుంటున్నాం. అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా గత 7-8 సంవత్సరాల నుంచి రవీంద్ర భారత్లో ప్రభుత్వం జరుపుతున్నప్పటికీ కూడా రాష్ట్ర పార్టీలో జాతీయ పార్టీ కాబట్టి భారతీయ జనతా పార్టీ జాతీయ పార్టీ అధికారంలో ఉంది. మాకు ఇక్కడ జరుపుకుంటే మా దగ్గర ఉన్నటువంటి 8 మంది ఎంపీలు వస్తున్నారు, ఎమ్మెల్యేలు వస్తున్నారు, ఎమ్మెల్సీలు వస్తున్నారు, మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ గారు వస్తున్నారు. ముఖ్యంగా మా రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు గారు మాకు అవకాశం కల్పించిండు, రేపు వస్తున్నారు. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సగర బంధువులందరూ కూడా మేము మరీ ముఖ్యంగా ఆహ్వానం పలుకుతున్నాం. ఇదొక ప్రతి దాంట్లో కూడా మనం ప్రాతినిధ్యం వహించే విధంగా మనం రేపు జరగబోయేటువంటి ఈ మహోత్తర కార్యక్రమానికి మీరందరూ కూడా పెద్ద ఎత్తున ఒకరికొకరు ఇంతింతై వటుడింతై అన్నట్టుగా పెద్ద ఎత్తున ఈ యొక్క రాష్ట్ర కార్యాలయానికి వచ్చి ఆ యొక్క మహనీయునికి నివాళులు మనకు ఇక్కడ జయంతి ఉత్సవాలు జరుపుకోవాల్సిందిగా మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాం.